ఇవాళ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరిగాయని చెప్పాను కదా, వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. ఆటో నుండి దిగ్గానే అక్కడ పబ్లిక్ రౌండ్ని చూసా. అడిగితే ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే అని టవర్ ఎక్కిండని చెప్పారు. బట్ అది కాదంట మ్యాటర్. అసలు స్టోరీ వేరే. లవ్ ఫెయిలియర్ అంట అబ్బాయిది. అమ్మాయి ఇప్పుడు 4th మంత్ ప్రెగ్నెంట్ అంట. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లే అని చెప్పి వాడు డోలో టాబ్లెట్స్ తట్టి మింగేశాడంట. పెట్రోల్ డబ్బాతో టవర్ ఎక్కిండంట. అండ్ ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోను, నాకు వద్దు అని చెప్తుందంట. అందుకు చనిపోతా అని ఈ చెత్త ప్లాన్ వేశాడంట అబ్బాయి. అది కరెక్ట్ కాదు. మన కోసం మన పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమ ముందు అమ్మాయి ప్రేమ గొప్ప అనుకున్నాడు. ఒక్కసారి అమ్మ నాన్న గురించి ఆలోచించి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి కదా. ఏమంటారు గైస్, మీరే చెప్పండి. నాకు ఈ మ్యాటర్ ఎలా తెలిసిందంటే అక్కడున్న పోలీసు ఎస్ఐ వాళ్ళందరూ వచ్చి ఆ అబ్బాయిని మా హాస్పిటల్ని తీసుకొచ్చారు స్టమక్ వాష్ చేయడానికి. అండ్ మా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ లీక్ అయ్యింది. ఆ అమ్మాయి పేరు కూడా లీక్ అయ్యింది, బయటకు వచ్చేసింది. ఫైనలీ అందరు కలిసి ఆ అబ్బాయిని సేఫ్గా కిందికి దింపారు, బతికించేశారు. ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దు గైస్. బాయ్.